హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంసీ. ప్రజెంట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపూర్ జిల్లాలోని రాయచోటి గ్రామం అంటే ఒక జిల్లాలోని ఒక ఉర్దూ కళాశాలలో టీచర్ మీద అంటే విద్యార్థులే తన్ని గాయం చేసి చనిపోవడం గల కారణాలు చేశారు. ప్లాన్ చేసుకున్న మీద ఒక టీచర్ ని చంపడం గల కారణాలు ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదు. అంటే వాళ్ళ భర్త అంటే తనకు చెప్పడం కూడా ఎలా చెప్పారంటే వాళ్ళ వైఫ్ కి తనకి ఒక హార్ట్ అటాక్ లో వచ్చేలా చెప్పారనమాట. అది పోస్ట్ మార్టం చేసిన చూస్తే తనకి ఒక గాయపరిచి చంపినట్టు తెలుస్తుంది అనమాట. అంటే విద్యార్థులు ఎందుకు టీచర్ మీద పగబట్టారు, ఏం జరిగింది ఏంటి మనం అసలు ఇప్పుడు ఒకసారి మా ప్రతినిధి నవీన్ గారు ఉన్నారు, అక్కడ ఏం జరిగింది తెలుసుకుందాం ఒకసారి. నవీన్ గారు, ఏం జరిగింది అసలు ఆ కాలేజీలో, రాయపేట కాలేజీలో ఏం జరిగింది ఏంటి అసలు? యాక్చువల్ గా అనంతపురం జిల్లా రాయచోట్లో ఇప్పుడే ఒక దిగ్భ్రాంతి చెందే ఆశ్చర్యం అన్నా కూడా ఒక దురదృష్టవశాత్తు అత్యంత దారుణం జరిగిందని చెప్పుకోవాలి. యాక్చువల్ గా ఎవరైతే ఎజాజ్ అహ్మద్ ఉర్దూ స్కూల్లో సైన్స్ టీచర్ గా పనిచేస్తున్నారో ఆయన పైన స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్సే మూకుమ్మడిగా ఒక్కసారిగా ఆయన పైన దాడి చేయడం అయితే జరిగింది. అయితే కొంచెం వివరాల్లోకి వెళ్తే ఆయన స్టూడెంట్స్ ని కొంచెం మందలించినట్టుగా తెలుస్తుంది. యాక్చువల్ గా క్రమశిక్షణ తప్పినప్పుడు లేకపోతే వర్క్స్ విషయంలోనో స్కూల్లో హోంవర్క్స్ అవి ఉంటాయి కాబట్టి సో మందలించడం అనేది తప్పదు. ఎందుకంటే విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్ అనే ఉన్న ఆ స్థానంలో ఉన్నప్పుడు విద్యార్థులకి క్రమశిక్షణ నేర్పించడం అనేది తప్పేమీ కాదు. అయితే మందలించిన తర్వాత గడిచిన 1-2 రోజులు గడిచిన తర్వాత ఈ రోజు స్కూల్ కి యథావిధిగా ఆయన విధుల్లోకి వచ్చిన తర్వాత స్కూల్లో పాఠం స్టార్ట్ చేసే ఈ తరుణంలో ఒక్కసారిగా ఇప్పటికే కోపంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కసారిగా ఆయన పైకి రావటం, అలాగే పిడిగుద్దులతో ముఖం పైన మొత్తం ఇంకా అందరూ చేస్తే మీకు సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా. ఒక్కసారిగా అందరూ కూడా వచ్చేసరికి ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదా. టీచర్ అయితే ఒక్కరే ఉన్నారు. సో తర్వాత కొంతమంది స్టూడెంట్స్ కి చేతుకున్నటువంటి కంకణాలు కూడా తీసి ఆయన ఛాతీ పైన గట్టిగా గుద్దటంతో కూడా ఆయన అక్కడికక్కడే అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది. తర్వాత ఆయన్ని హాస్పిటల్ కి తరలించే లోపే ఆయన మరణించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా స్కూల్లో జరుగుతున్న పక్కన ఉన్నటువంటి తోటి ఉపాధ్యాయులు ఏమీ కూడా స్పందించకపోవడం పైన కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ విషయం మనకి ఎలా తెలుసు అంటే ఎజాజ్ అహ్మద్ గారి భార్య రహీమూన్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడకి సమాచారం ఇచ్చారు. ఆవిడ కూడా వేరే గవర్నమెంట్ స్కూల్లోనే తెలుగు టీచర్ గా పనిచేస్తూ ఉన్నారు. ఆమెకి ఇలా సో ఎజాజ్ అహ్మద్ గారి లాగా కొంచెం అస్వస్థతకు గురయ్యారు, హాస్పిటల్లో జాయిన్ చేశామని చెప్పగానే ఆవిడ హుటాహుట్న హాస్పిటల్ కి చేరుకోవడం అయితే జరిగింది. తర్వాత ఒక్కసారిగా హాస్పిటల్ కి వచ్చిన తర్వాత రహీమూన్ గారు చనిపోయినటువంటి ఎజాజ్ అహ్మద్ గారి దేహం చూడంగానే ఒక్కసారిగా బోర్మంటూ వెలిపించడం కూడా జరిగింది. సో ఇదంతా జరిగిన తర్వాత ఆవిడ అప్పుడే చెప్తున్నారు, పక్కనున్నటువంటి ఉపాధ్యాయులే కావాలని ఇదంతా కూడా జరిపించారు, పిల్లల్ని ప్రేరేపించి ఇదంతా కూడా కావాలని దగ్గరుండి చేయటం, వాళ్ళు పక్కనే ఇంత జరుగుతున్నా గానీ పక్క క్లాస్ లో జరుగుతున్నా వీళ్ళకి ఆ మాత్రం తెలియదా లేకపోతే ఏంటి అంటే, ఎందుకంటే సహకరించారు కాబట్టే ఇంత జరుగుతున్నా సైలెంట్ గా ఉన్నారు. ఇంత జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరు తీసుకొని వస్తారంటే కూడా బోర్బండు వెలిపిస్తూ ఆయన ఆవిడ కమెంట్స్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న టీచర్స్ కి ఏమన్నా విభేదాలు ఏమన్నా ఉన్నాయా? ఒకవేళ టీచర్స్ కి మధ్యన విభేదాలు ఉంటే ఇక్కడ పిల్లలు ఒక్కసారిగా టీచర్ పైకి వచ్చి దాడి చేసేంత అయితే ఉండదు. యాక్చువల్ గా అది కూడా ఏంటంటే ఇప్పుడు ఉప డియు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇది అస్వస్థతకు గురయ్యారు లేకపోతే గుండెపోటుతో చనిపోయారంటూ కూడా కమెంట్స్ చేయడం ఇప్పుడు తీవ్ర అంశంగా మారుతుంది. ఒకవేళ ఉపాధ్యాయుల మధ్యన గొడవ ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, లేకపోతే ఆల్రెడీ డిఈఓ స్థాయి వరకు వెళ్ళి ఉంటది కాబట్టి ఆ వార్తలు బయటకు వస్తాయి. కానీ మందలించిన విషయంలో పిల్లలే టీచర్ ని చంపారా అంటే అది అత్యంత దారుణమైన విషయం. సో ఇప్పుడు మనకి వాళ్ళ మిస్సెస్ కూడా చెప్పిన మాటల ప్రకారం చూసుకుంటే కావాలని టీచర్స్ ఇలా ఇంత జరుగుతున్నా చూస్తూ ఉన్నారు కాబట్టి పిల్లలు దాడి చేసినప్పుడు ఆ మాత్రం కంట్రోల్ చేసే ఆ హక్కు కూడా వాళ్ళకి లేదా, లేకపోతే బాధ్యతలు మర్చిపోయారా, లేకపోతే విలువలు లేవా అంటూ కూడా ఆమె తీవ్రంగా బాధపడుతూ విలపించడం కూడా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ నవీన్ గారు. చూశారు కదా స్కూల్లో ఎలా జరుగుతుందో, ఒక టీచర్స్ ని కొట్టడం జరుగుతున్నా కూడా పక్కనున్న ఉపాధ్యాయులు ఎవరు పట్టించుకోవడంతో ఆయన ఈ రోజు చనిపోవడం జరుగుతుంది అనమాట. వాళ్ళ మిస్సెస్ చెప్పడం ఎలా చెప్తున్నారంటే ఒక హార్ట్ అటాక్ వచ్చి మీ హస్బెండ్ చనిపోయారని చెప్తున్నారు అనమాట. ఒక డాక్టర్స్ చెక్ చేసిన తర్వాత, పోస్ట్ మార్టం చెక్ చేసిన తర్వాత చూసినట్లయితే ఒక ఛాతి మీద అంటే ఇప్పుడు చేతుకున్న కడియాలతో తీసుకుని గుద్దటం అక్కడక్కడ చేయడం తర్వాత అని అక్కడికి గుండెపోటు చనిపోవడం జరిగిపోతుంది. అంటే అక్కడక్కడ చనిపోయారు కానీ హాస్పిటల్ తీసుకెళ్ళడం అని చెప్తున్నారు కానీ అక్కడ చనిపోయారు. ఇదంతా ప్రీ ప్లానెడ్ గా జరిగింది. ఒక అందరు విద్యార్థులు కలిసి ఒక్కసారి మూకమ్మడిగా మీద పడి కొట్టడంతో ఆయన అక్కడికక్కడ చనిపోయారు. ఎందుకంటే ఒక ఉపాధ్యాయులు విద్యార్థుల్ని క్రమశిక్షణలో పెట్టడం అనేది ఎక్కడైనా
చేయడం జరుగుతూనే ఉంటది కామన్ గా. ఎందుకంటే కొన్ని మంది ఉపాధ్యాయులు అలా ఉంటారు, పట్టించుకోరు. కానీ ఇలాంటి ఉపాధ్యాయులు ఉన్నప్పుడు ఇలా ఎందుకు తయారవుతున్నారు ఎవరికి అర్థం కావట్లేదు. మరి ఇలాంటి సిచ్యువేషన్ మీద మరి ఏపీ డిప్యూటీ సీఎం గానీ సీఎం గానీ ఎలా తీసుకుంటారని చూద్దాం ఒకసారి. థ్యాంక్ యూ.